హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగంపై రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతోంది. అర్హత లేని అనేక మంది ధనికులు సైతం రేషన్ కార్డులు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు. త్వరలోనే ఈ అనర్హుల కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేయడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అనర్హుల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. రేషన్ కార్డులపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి కార్డులను రద్దు చేయడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. లబ్ధిదారుల ఆధార్, పాన్ వివరాలను ఆదాయపు పన్ను శాఖ సహాయంతో పరిశీలించి వారి ఆర్థిక స్తోమతను బట్టి కార్డులను తొలగించనున్నారు. ఖరీదైన వాహనాలున్న వారి రేషన్ కార్డులు కూడా ఈ క్రమంలో తీసివేస్తారు. అయితే రాష్ట్రంలో 83,545 మంది మరణించిన వ్యక్తుల పేర్లపై ఇప్పటికే రేషన్ పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను చెల్లించే వారికే కాదు, వీరికి రేషన్ కార్డు రద్దు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డాటా ప్రకారం 52,339 మంది లబ్ధిదారుల ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని వెల్లడైంది. అంతేకాకుండా 5,866 మందికి 15 ఎకరాలకు పైగా భూమి ఉండగా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా 1.50 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. తెలంగాణలో మొత్తం 1.5 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 99.36 లక్షల ఆహార భద్రత కార్డులకు కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. లక్షలాది రూపాయల ఆదాయపు పన్ను చెల్లించే ధనికులు సైతం పేదలుగా ప్రస్తుతం ఉచిత బియ్యం పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. గత 2 ఏళ్లుగా ఈ మోసాలపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయినా రేషన్ కార్డుకు పట్టణాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు, గ్రామాల్లో 1.50 లక్షలకు ఉండాలనే నిబంధన ఉన్నది కాబట్టి దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా కార్డులను పొందుతున్నాయి. రేషన్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీసిన అక్రమార్కులు పేదలకు అందాల్సిన బియ్యాన్ని అనర్హులు అక్రమంగా తీసుకోవడమే కాకుండా వాటిని వినియోగించకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ అక్రమార్కులు పేదల ముసుగులో బియ్యాన్ని దారిమళ్లిస్తూ ఈ రేషన్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో దాదాపు 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన ఈ అనర్హుల జాబితా ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల విభాగానికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి అనంతరం వాటిని తొలగించనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరింత సమాచారం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి రైతు ప్రస్థానం ఛానల్. మరియు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీ పథకాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.